కంటికి స్మార్ట్ కేర్ మీ లుక్కి పర్ఫెక్ట్ పేర్ మిస్టర్ ఆప్టికల్స్ యోర్ స్టైల్ ఆ విజన్. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఒక స్పెషల్ గెస్ట్ ని తీసుకొచ్చాను అనమాట. మిమ్మల్ని సీరియల్లో చూస్తూ ఉంటే ఎలా అనిపిస్తుందో మీకు తెలుసా? ఆడియన్స్ ఎలా అనుకుంటారు అన్నది మీరు ఎప్పుడైనా విన్నారు? లేదు, చాలా మంది ఏమంటుంటారు? యాక్చువల్లీ నేను 5 years తర్వాత మళ్ళీ కంబ్యాక్ అవుతున్నాను. 5 years బ్యాక్ చెప్పేవాళ్ళు, అందరూ చెప్పేవాళ్ళు ఏమని? చాలా ఇన్నోసెంట్ గా మిమ్మల్ని చూస్తే పాపం అనిపిస్తూ ఉంటుంది స్క్రీన్ పైన, అలా చెప్పేవాళ్ళు. ఇప్పుడు నాకు అలాగే, అదే ఎంతో స్వీట్ గా, అయ్యో చూస్తే చాలా ఇన్నోసెంట్, చాలా అమాయకురాలు, అయ్యో ఎలా ఉంటుందో ఏంటో అని అలా అనిపిస్తుంది మీ క్యారెక్టర్ చూస్తే. నిజంగా నేను అలాగే ఉంటాను. నిజంగా ఎక్కువ మాట్లాడాను, చాలా క్వైట్ గా ఉంటాను. నాకెవరు క్లోజ్ గా ఉంటారో వాళ్ళ దగ్గర మాత్రమే మాట్లాడుతుంటాను. కానీ ఇంటర్వ్యూలో మాత్రం మాట్లాడరు. ట్రై చేస్తా. ఓకే, సో ఎలా స్టార్ట్ అయింది అసలు జర్నీ మీది సీరియల్లోకి? నాకు 14 years 15 years నేను అప్పుడు స్టార్ట్ చేసా. యాక్చువల్లీ ఫస్ట్ మూవీ వచ్చింది. ఆ తర్వాత నేను మూవీలో హీరోయిన్ అవ్వాలని అనుకున్నా. తర్వాత ఓకే వద్దు, నా వల్ల కాదు అని నేను స్టాప్ చేసా. యాక్చువల్లీ స్టాప్ చేసా అంటే నాకు ఇంకా యాక్టింగే వద్దు అని నేను స్టాప్ చేసా. ఏదైనా పర్టికులర్ రీజన్ ఉందా? రీజన్ ఏం లేదు, నాకేమో వద్దు అని అనిపించింది, స్టాప్ చేసా. కావాలి అనుకున్నారు, వద్దనుకున్నారు? అవును. ఆ తర్వాత నాకు సీరియల్స్ ఆఫర్స్ వచ్చాయి. ఓకే, ఆ తర్వాత అలాగే కంటిన్యూ అయింది. సీరియల్ ఏదేమిది గుర్తులా? అయ్యో, నాకు గుర్తులేదు, కానీ నాకు ఫస్ట్ సీరియల్ అని గుర్తుంది. అంటే ఒక కామెడీ సీరియల్ చేసా, కుబేరప్ప అండ్ సన్స్ అని. దాంట్లో నాకు వినిపించదు, అలాంటి ఒక కామెడీ సీరియల్. సో మీకు బాగా గుర్తింపు తెచ్చింది ఏ సీరియల్? బాగా అంటే ఇప్పుడు దాకా చేసిన దాంట్లో, అదే చేసిన దాంట్లో బాగా గుర్తింపు తెచ్చింది అంటే బాగా ఐడెంటిటీ తెచ్చింది మీకంటూ? ఇక్కడ తెలుగులో అంటే చిన్న కోడలు. ఓకే, సో మీరు తెలుగు కాదు, కన్నడ కదా? నేను కన్నడలో చాలా సీరియల్స్ చేశాను. కన్నడ చాలా సీరియల్స్ చేశాను. ఓకే, సో అలా స్టార్ట్ అయింది జర్నీ. కన్నడ ఫస్ట్. ఓకే, సో కన్నడలో చాలా సీరియల్స్ చేశాను. ఓకే, సో సినిమా అంటే మీకు వచ్చిన సినిమా కూడా కన్నడ అదేనా? కన్నడనే. ఫస్ట్ కన్నడనే, ఆ తర్వాత తెలుగులోకి. చిన్న కోళ్ళు ఎంత అమాయకురాలో. అవును, సీరియల్ మొత్తం ఏడుస్తూనే ఉంటాను. మీకేమనిపిస్తుంది అలా? అంటే ఒక చాలా ఎమోషనల్ క్యారెక్టర్, అబ్బా ఇంత ఏడవాలా అనిపిస్తుందా? నాకేం అలా అనిపించదు. నాకు అలాంటి క్యారెక్టర్సే మనకి ఎక్కువ వేరియేషన్ ఉంటుంది. ఏడుపు ఉంటుంది. ఏడుపు అంటే ఎప్పుడూ ఏడుపు ఉండదు. ఒక టైంలో ఆ క్యారెక్టర్ మారుతుంది, బాగుంటుంది. ఓకే, మీకు పర్టికులర్గా ఏదైనా క్యారెక్టర్ చేయాలని ఉందా ఇంకా? యాక్చువల్లీ నెగిటివ్ రోల్ చేశాను, గోస్ట్ రోల్ చేశాను, అమాయక రోల్ చేశాను. ఇంకే ఉంది, డమన్ డఫ్ రోల్ చేయాలా అనుకుంటా. చేశారు కదా కన్నడ? డమన్ డఫ్ రోల్ చేశాను. అవును, చేశాను. కామెడీ రోల్ చేశాను. ఇంకేముంది మీకంటూ? ఇంకా చాలా ఉంటాయి. ఓకే, నేను చేశాను అనుకుంటాను. ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశాను. ఓకే, సో కన్నడలో ఎన్ని ఇయర్స్ వర్క్ చేశారు? అక్కడే చేశాను. తెలుగు స్టార్ట్ అయిన తర్వాత కన్నడ స్టాప్ చేయడానికి అవ్వలేదు. డేట్స్ ప్రాబ్లం అయ్యేది. అక్కడ ట్రావెల్ చేసి ఇక్కడ ట్రావెల్ చేసి కన్నడ వచ్చి భారతి అని ఒక సీరియల్ లాస్ట్, అంతే. దాని తర్వాత తెలుగునే చేస్తున్నాను. ఓకే, సో కన్నడ ఇండస్ట్రీకి తెలుగు ఇండస్ట్రీకి మీకు ఏం డిఫరెన్స్ కనిపించింది? కన్నడ అంటే మనం డైలాగ్ నేర్చుకోవాలి, లైవ్ రికార్డ్ ఉంటుంది, డబ్బింగ్ అంతా ఉండదు. డబ్బింగ్ లేదు, ఉండదు. అది ఇంకా ఛాలెంజింగ్ గా ఉంటుంది, బాగుంటుంది. మొత్తం డైలాగ్ నేర్చుకోవాలి. ఎవరైనా ఒక్కరు మిస్టేక్ చేసినా మళ్ళీ స్టార్ట్ చేయాలి. కానీ బాగుంటుంది. అంటే మనం చేసేది మన వాయిస్తో, అది స్పాట్లో ఏం చేస్తుంటామో అది పర్ఫెక్ట్గా వస్తుంది. డబ్బింగ్లో ఇంకా పర్ఫెక్ట్ చేసుకోవచ్చు, కానీ ఇది ఇంకా బాగుంటుంది. ఓకే, సో డబ్బింగ్ అనేది ఛాన్స్ ఉండదు అక్కడ? డబ్బింగ్ లైవ్ రికార్డింగ్ కన్నడ. ఓకే, సో ఏది కష్టంగా అనిపిస్తుంది? అలా లైవ్ రికార్డింగ్ అనేది ఈజీ అంటారా? ఇలా డబ్బింగ్ చెప్పడం ఏది నచ్చుతుంది మీకు? ఏం లేదు, రెండు సేమే. ఏదైనా చేసేయగలుగుతారు, ఏదైనా చేయొచ్చు. సో అంటే డిఫరెన్స్ అంటే ఇది కష్టంగా, ఈ తెలుగు ఇండస్ట్రీలో ఇది కొంచెం
నాకు నచ్చదు ఏదైనా లేదు, నాకు రెండు నచ్చుతుంది. ఎందుకంటే నాకు రెండు ప్లేస్లోనూ నేను వర్క్ చేశాను, నాకు రెండు ఇష్టం. రెండు సక్సెస్ఫుల్ అది ఇది నేను డిఫరెన్స్ చేయను నేను. సో డిఫరెన్స్ ఏమీ లేదు అంటే ఈ డబ్బింగ్ మాత్రం అంతే, ఇది డబ్బింగ్ అంతే, అది మిగతాదంతా సేమ్ టు సేమ్ ఉంటుంది. ఓకే. ఇక్కడ ఎక్కువ టైం అవ్వదు అంతే, అక్కడ టైం తీసుకుంటాము నేర్చుకొని డైలాగ్ అంతా కరెక్ట్ గా ఒక వర్డ్ మిస్ అవ్వ. ఇక్కడ ఆయన డబ్బింగ్ లో మేనేజ్ చేసుకోవచ్చు, అక్కడ అలా కాదు కదా, అంతే డిఫరెన్స్, ఇంకేం డిఫరెన్స్ ఉంది. సో ఎమోషనల్ క్యారెక్టర్స్ అనేవి బాగా చేశారు కదా మీరు. చాలా చేశాను. సో మీరు ఎలా ఎలా ఏడుస్తారు అంటే గ్లిజరిన్ ఏమైనా పెట్టుకుంటారా లేకపోతే ఎలా ఏడుపు వస్తుంది ఈజీగా మీకు? అప్పుడంతా గ్లిజరిన్ పెట్టుకునేదాన్ని, ఒక్కొక్క సీన్ లో అలాగే వచ్చేస్తుంది, తర్వాత అలవాటు అయిపోయింది. అలవాటు చేసుకున్నారా? ఓకే. ఎప్పుడు గ్లిజరిన్ పెట్టుకుంటూ ఉంటే కళ్ళు పోతాయి అంతే. సో ఈ ఎమోషనల్ క్యారెక్టర్ అనేది మీరు ఆఫ్ స్క్రీన్ కూడా అలా సైలెంట్ గా ఉండిపోతారా? అంటే ఆ క్యారెక్టర్ అనేది ఇన్వాల్వ్ అయిపోయి బాగా ఆఫ్ స్క్రీన్ కూడా అలాగే ఉండిపోయే పరిస్థితులు ఎప్పుడైనా? నేను అలాగే ఉంటాను, క్వైట్ గానే ఉంటాను నేను. ఓకే, అందుకని బాగా ఈజీగా గ్రాస్ప్ చేయగలుగుతున్నారు మీరు అట్లాంటి కంటెంట్ ని. అంటే క్వైట్ అంటే ఫుల్ క్వైట్ టైం కాదు, నేను కోపం వస్తే బాగా కోపం వస్తుంది, ఉంటా అంతే. సో మీకు సెట్స్ లో ఎప్పుడైనా కోపం వస్తుందా? ఏదైనా ఎవరైనా ఎలాంటి సందర్భాల్లో కోపం వస్తుంది మీకు షూటింగ్ టైంలో? షూటింగ్ లేట్ అవుతూ ఉంటే కోపం వస్తుంది, వెయిట్ చేయడానికి. లేట్ నైట్ నా వల్ల కాదు, వినండి కొంచెం. లేట్ నైట్ నేను ఎక్కువ చేయడానికి అవ్వదు, చేస్తా, అవసరం ఉంటే చేస్తా. ఇప్పుడు లేట్ నైట్ చేస్తుంటే కోపం వస్తుంది అంతే, అది తప్ప నాకు ఇంకా కోపం ఏం రాదు. ఓకే. సో ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో, తెలుగు ఫిలిం సీరియల్ ఇండస్ట్రీలో ఎవరు బాగా క్లోజ్ మీకు? మేఘన వచ్చి కన్నడ, మనం బెంగళూరులోనే మేఘన నాకు తెలుసు, కానీ ఇక్కడ ఎక్కువ క్లోజ్ అయ్యాం, మేఘన మాత్రమే. ఓకే ఓకే. సో తనతో బాగా క్లోజ్ గా ఉంటారు? చాలా క్లోజ్ గా ఉంటాను, నాకు ఆమె ఒకటే ఫ్రెండ్, ఇంకెవరు. సో ఎలా సెట్స్ లో ఎలా ఉంటారు? చాలా రిజర్వ్డ్ గా ఉంటారా లేకపోతే ఎలా అందరితో కలిసిమెలిసి ఉంటారా? మీరు సైలెంట్ అన్నారు కదా. లేదు, అందరితో మాట్లాడతాను. నాతో ఇప్పుడు మీరు నన్ను మాట్లాడిస్తే నేను మాట్లాడతాను, వెళ్ళి నేనే మీద పడి అవన్నీ చేయను. మాట్లాడితే నాతో బాగుంటే నేను బాగుంటాను అంతే. సో ఈ తెలుగు ఎక్కడ నేర్చుకున్నారు ఇంత బాగా? అంటే ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నారా? నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్న కోడలు వచ్చాను కదా, 3 months లో నేర్చుకున్నా. ఎలా అంత 3 months లో ఎలా నేర్చుకున్నారు? ఇంత బాగా చక్కగా మాట్లాడుతున్నారు. అందరూ ఇక్కడ తెలుగే మాట్లాడతారు కదా, మనకి ఇంకా వేరే ఆప్షనే లేదు, నేర్చుకోవాల్సిందే. మనం ఇక్కడ పని చేయాలంటే ఇక్కడ ఏముందో అవన్నీ మనం నేర్చుకోవాలి, లేకపోతే పని చేయలేము కదా. తెలుగు వాళ్ళకంటే చాలా క్యూట్ గా మాట్లాడుతున్నారు. లేదు, నా తెలుగు చాలా దరిద్రంగా ఉంటుంది. లేదండి, చాలా బాగుంది, చాలా చక్కగా నీట్ గా మాట్లాడుతున్నారు నాకంటే. లేదు, నేను తెలుగు వాళ్ళనే పెళ్లి చేసుకున్నాను. ఓ అదా మ్యాటర్. తెలుగు వచ్చు. ఓహో. సో ఇక్కడికి వచ్చాక పెళ్ళయిందా? ఇక్కడికి వచ్చాక పెళ్ళి. ఓకే. సో ఎక్కడ పరిచయం అయ్యారు? అది అలాగే పరిచయం అయింది, పెళ్ళి అయిపోయింది, పాపను అయిపోయింది. సో అయిపోయిందిలే, అయిపోయింది, వద్దంటారు ఇంక దాని గురించి. ఓకే. సో ఈ సినిమాలు చూస్తూ ఉంటారు మీరు? ఈ సీరియల్ అవన్నీ ఎప్పుడు సీరియల్స్ కాకుండా సినిమాలో కూడా కొంచెం చూస్తూ ఉంటారా? అంటే చూడ్డమా, తెలుగు సినిమాలు వర్క్ చేయడం కాదు. లేదు, 4 years లో నేను ఏ మూవీ చూడలా నేను. అంటే పాప పుట్టింది కదా, ఆమెతోనే ఫుల్ టైం అయిపోయింది, ఇంకా నెక్స్ట్ స్టార్ట్ చేయాలి. ఓకే. సో ఎలాంటి సినిమాలు చూడలేదు? మోస్ట్లీ ఒక మాస్టర్ మూవీ చూసా, తమిళ్ మూవీ చూసా. తమిళ్ మూవీయా? ఓకే. ఇక్కడ చెన్నైలోనే అది మూవీకి వెళ్ళి హాఫ్ చూసి నా కూతురు గోలా స్టార్ట్ చేసింది, ఇంకా అవ్వక హాఫ్లోనే లేసి వచ్చేసా. అయ్యయ్యో. ఓకే. సో తెలుగు సినిమాలు చూడరా? చూస్తాము. ఎవరెవరు తెలుసు మీకు తెలుగులో? నాకు హీరోస్ ఎవరు తెలియదు, మూవీస్ చూసాను అంతే. ఓకే. సో ఏదైనా గుర్తున్న హీరో పేరు చెప్పండి తెలుగులో. అల్లు అర్జున్ అంటే నాకు ఒక టైంలో చాలా ఇష్టము. అల్లు అర్జున్, ప్రభాస్. ఓకే. ఎందుకు నాకు తెలుగు హీరోస్ పేరు ఏమి తెలియ ఉండదు అనుకున్నారా? అంటే పేరు చెప్పండి అని మీరే చెప్పారు కదండి. 4 years లో నేను మూవీ చూడాలా, నా కూతురు చూసుకోవాలా, దాంట్లో లాక్డౌన్ వేరే వచ్చింది, ఎక్కడ వెళ్ళి చూడాలి మూవీ? అంటే అలా అయితే తెలీదు ఏమో అని అనుకున్నాను. తెలుసా, చూసాను, మూవీస్ అంతా చూసాను నేను, లేదని కాదు. అయ్యో. అంటే మీరు చూడలేదంటే నేను సరేలే తెలియదు కదా, 2 పేర్లు చెప్పిద్దాం. 4 years ఉందా నా లైఫ్ లో? లేదు కదా. ఓకే. సో అయితే తెలుసు అన్నమాటలే, మా తెలుగు హీరోకి అంత అదృష్టం ఉంది. అంతా ఏం లేదు.
వాళ్ళ మూవీస్ చూడాలంటే మనకు అదృష్టం ఉండాలి. ఓకే, సో అల్లు అర్జున్ మూవీస్, అల్లు అర్జున్ గారు అంటే ఇష్టం. ఇష్టం ఎందుకని? ఏమో ఇష్టం, బాగా డాన్స్ చేస్తారు, బాగుంటుంది కదా వాళ్ళ మూవీస్ అంతా. సో ఇప్పుడు ఇంకా సినిమా వాళ్ళు ఎవరైనా అప్రోచ్ అయితే కన్నడలో కానీ తెలుగులో కానీ చేసే అవకాశాలు ఉన్నాయా మీరు? చేస్తా, బాగుంటే చేస్తా. సో బాగుంటే చేస్తారు. ఓకే, నా రోల్ బాగుంటే చేస్తా. సో ఇలా ఎమోషనల్ కాకుండా కొంచెం వేరేగా డీసెంట్గా ఉంటే నేను చేయొచ్చు అంటే నేను చేస్తా. సో ఇప్పుడు సీరియల్లో మీరు చాలా బిజీగా ఉంటారా మార్నింగ్ టు నైట్ వరకు? అవును అవును, అంత ప్యాకప్. లీడ్ రోల్ అంటే అన్ని షార్ట్స్ లోనూ ఉంటాము. అదే, మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ దాకా మనం బాగా వర్క్ సో మరి పాప ఎలా? మా అమ్మ చూసుకుంటారు. పెద్దగా అయిందా? 3.5 years ఆమెకి ఇప్పుడు. ఇప్పుడు వదిలేసారా పాపని? వదిలేయలేదు, కొంచెం అమ్మ దగ్గర అప్పుడప్పుడు కాల్ చేసి అడుగుతూ ఉంటాను ఎలా ఉంది ఏంటి అని. అమ్మ చూసుకుంటూ ఉంటారు. సో మీ పాప చూస్తుంది మిమ్మల్ని టీవీలో, ఏమంటది చూసినప్పుడు? అమ్మమ్మ అంటుంది అంతే, ఆమెకి ఇంకా అంత అర్థం కాదు. స్క్రీన్ మీద కొంచెం మేకప్ తో అలా కనిపిస్తున్నారు కానీ న్యాచురల్ గా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు, అందుకని అడుగుతున్నారు. పర్టికులర్ గా ఏదైనా డైట్ ఫాలో అవుతూ ఉంటారా? డయట్ ఏం లేదు, బాగా తింటాను నేను. తింటారా? బాగా బాగా అసలు కనిపించలేదు. చికెన్ బాగా తింటా. ఓకే, సో అసలు డైట్ ఏమీ ఫాలో అవ్వరు? డయట్ ఏం చేయను, చికెన్ తింటా, రైస్ తిన్నాను అంతే. చికెన్ బాగా తింటా, బిర్యానీ ఇవన్నీ తింటా. అన్ని తింటారా మీరు? అన్ని తింటా, డయట్ ఏం చేయను నేను. డైట్ నేను అనుకున్నాను ఏదైనా డైట్. నేను డయట్ అని చెప్పే మా ఇంట్లో వాళ్ళు చూస్తే నవ్వుతారు అంతే, డయట్ చేయను. ఓకే, సో హీరోయిన్స్ లో ఎవరైనా మీకు ఇష్టమైన హీరోయిన్ ఉందా? హీరోయిన్స్ లా మీరు అలా చూడకండి, నేను తెలుసని అడగాల లేకపోతే ఏమని అడగాలి నాకు అర్థం కావట్లేదు. హీరోయిన్స్ లో ఫేవరెట్ ఉన్నారా అని అడుగుతాను అంతే. లేదు లేదు, నాకు పాత హీరోయిన్స్ అంటే చాలా ఇష్టం. లక్ష్మి, కల్పన, కన్నడ. సో ఈ ఇండస్ట్రీకి రాకముందు మీరు ఏం చదువుకున్నారు అసలు? నేనా? నా ఎడ్యుకేషన్ గురించి నేను చెప్పను. కాన్ఫిడెన్షియల్ అంటే బాగా అల్లరి చేసే వాళ్ళ లేకపోతే ఎలా చదువుకునే వాళ్ళ అని మా డౌట్. లేదు లేదు, నేను అంత నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను చాలా అంటే 10th అయిన తర్వాత నేను వచ్చేసా. నేను 10th అయిన తర్వాత అంతే. దాంట్లో బాధపడాల్సిన విషయం లేదు, మేము చదువుకో. అంటే బాగా అల్లరి చేసేవాళ్ళ? బాగా నేను బాగా బయటనే ఉండేదాన్ని. అప్పుడు బయటే ఉండేవాళ్ళు. నాకు పిల్లలంటే చాలా ఇష్టము, వాళ్ళతో ఎప్పుడు ఆడుకుంటూ ఉండేదాన్ని. నేను స్కూల్గా వెళ్ళేదాన్ని కాదు. ఎలాగో 10th ఫినిష్ అయింది అంతే. అంటే అక్కడే కన్నడ అక్కడే ఉండేవాళ్ళు. ఇక్కడికి వచ్చింది సీరియల్ స్టార్ట్ అయిన తర్వాతనే. ఓకే, సో సినిమా వాళ్ళు తెలుగులో ఎవరైనా అప్రోచ్ అయ్యారా మిమ్మల్ని ఇప్పుడు వరకు? దేనికి? సినిమాలకండి. మీరు అలా అడగండి, మీరు పెళ్లి అడుగుతున్నారా ఏమో నాకు అర్థం కాదు. సినిమాల కోసం తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా? లేదు, చిన్నకోడలు చేస్తున్నప్పుడు నాకు మీరు చెప్పి నన్ను అడగాలి, నేను అప్పుడు కరెక్ట్ గా ఆన్సర్ ఇవ్వచ్చు. మీరు దేనికి అడుగుతున్నారో అప్పుడు ఎవరైనా అప్రోచ్ చేశారంటే సరే సరే, ఏదైనా క్యారెక్టర్ కోసం సీరియల్స్ చేస్తూ ఉన్నా, మూవీస్ కోసం అప్పుడు వచ్చింది, నేను చెయ్యాలా నేను. ఓకే, సో అప్రోచ్ అయ్యారు కానీ చేయలేదు. ఎందుకని? ఏమో తెలియలా, నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను చేయలే. సో ఇప్పుడు ఏదైనా మంచి క్యారెక్టర్ వస్తే చేస్తారు, డీసెంట్ క్యారెక్టర్ కానీ. ఓకే, మేము సీరియల్ చేస్తామంటే మూవీస్ చేయడం కొంచెం కష్టం అవుతుంది, డేట్స్ అంతా ప్రాబ్లం అయిపోతుంది. సో దానివల్ల చేయడానికి అవ్వలేదు ఇప్పుడు దాకా. ఓకే, సో మూవీ ఇండస్ట్రీకి ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే మూవీస్ కంటే అసలు సీరియల్స్ బాగా రన్ అవుతున్నాయి. ఎందుకలా అసలు అంత సక్సెస్ఫుల్ గా కనెక్ట్ అవుతూ ఉన్నారు సీరియల్స్ అన్ని ఆడియన్స్ కి? అంటే ఇంతకు ముందు ఏమనుకునే వాళ్ళంటే సీరియల్స్ మీద అబ్బా ప్రొలాగ్ చేస్తూ ఉంటారు, కానీ ఇప్పుడు అసలు సీరియల్స్ కి చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ బాగా అట్రాక్ట్ అవుతున్నారు. ఏంటి అయి ఉంటది అంటే మీరు లాక్డౌన్. ఓహో, లాక్డౌన్ అంటారు. ఆప్షనే లేదు, అప్పుడు అందరూ సీరియల్సే చూడాలి. అది కొన్ని ఎపిసోడ్స్, తర్వాత అన్ని
ఏమంటారు రీటెలికాస్ట్ స్టార్ట్ అయింది కదా. అవన్నీ బాగా అప్పుడు మంచి టీఆర్పీనే వచ్చింది లాక్డౌన్లో. సీరియల్స్ వాళ్ళకి ఏం లాస్ కాల, పాపం ఆర్టిస్ట్కే వర్క్ లేదు అంతే. సో మీరు వేసుకున్న శారీస్ అవన్నీ సీరియల్స్ ఏనా మీవా? చిన్న డౌట్ ఉంటుంది మాకు. మావే. మీవేనా? అవును. మరి రిపీట్ చేయరు కదా? ఎవరు చెప్పారు? రిపీట్ చేస్తాం మేము. రిపీట్ చేస్తారు, మాకెప్పుడు దొరకలేదు అనమాట. అయితే అవునా? రిపీట్ చేస్తాం, చాలా రిపీట్ సో చేస్తాం. అవన్నీ ఓన్ ఓన్ కాస్ట్యూమ్స్, జ్యువెలరీ అదంతా అన్నీ ఓనే ఉంటుంది. ఓకే. సో మేకప్ ఎక్కువ యూస్ చేస్తారు మీరు? నేను మేకప్ యూస్ చేయను ఎక్కువ, ఎప్పుడు సింపుల్ మేకప్ చేసుకుంటాను నేను. స్క్రీన్ మీద సీరియల్స్ లో కూడా మేకప్ యూస్ చేస్తారు? లిప్స్టిక్ ఎక్కువ యూస్ చేస్తాను, నాకు లిప్స్టిక్ అంటే చాలా ఇష్టము. ఓకే. సో లిప్స్టిక్ ఎక్కువ. సో మీరు ఏం క్యారీ చేస్తారు ఎక్కువగా మీతో సెట్స్కి? నేను క్లియర్గా క్వశ్చన్ అడుగుతాను. సీరియల్ షూటింగ్స్కి వెళ్ళేటప్పుడు మేకప్లో అంటే మేకప్ కానీ సెల్ ఫోన్ కానీ ఏది మీకు పర్టికులర్గా కావాలి, ఏది క్యారీ చేస్తూ ఉంటారు? అలా అని ఏం లేదు నాకు. అలా ఏం లేదు పర్టికులర్గా? అలా ఏం లేదు. కాస్ట్యూమ్స్ తీసుకెళ్తారు? తీసుకెళ్తాను, మేకప్ అంతే. సో మీరు ఖాళీగా ఇంట్లో ఉన్నప్పుడు పాపతో ఎలా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు? అంటే ఆడుకోవడం కానీ, బయటికి తీసుకెళ్ళడం కానీ? బయటికి తీసుకెళ్తూ ఉంటారు? బయటకు తీసుకెళ్తాము, లేదని కాదు. మార్నింగ్ లేస్తే ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నానంటే మొత్తం నేనే చూసుకుంటా. నాకు చాలా పని ఉంటాయి. మార్నింగ్ లేస్తే ఫస్ట్ లేచిన వెంటనే ఆమెకి బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలి, దానికి రెడీ చేసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ లంచ్కి రెడీ చేయాలి. అందరికీ నేనే కుక్ చేస్తాను ఇంట్లో, రెడీ చేయాలి, ఆమెకు తినిపించాలి, ఆ తర్వాత ఆమెను రెడీ చేయాలి. ఈవినింగ్ అయిపోతుంది ఆ లోపు. అయ్యయ్యో. ఈవినింగ్ ఎక్కడైనా బయటకు వెళ్ళి 1 hour, తర్వాత 8 o'clock 8:30 అంతా ఆమె పడుకొని వస్తుంది. ఆ తర్వాత నేను ఫుల్ ఫ్రీ. ఓకే. సో మీరు సోషల్ మీడియా అవన్నీ యూజ్ చేస్తూ ఉంటారు? లేదు, ఇన్స్టాగ్రామ్ కానీ ఉంది కానీ నేను మెయింటైన్ చేయడం లేదు. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇప్పుడు నాకు సెల్ఫీ తీసుకోవడానికి రాదు సరిగా, ఓకేనా? ఎప్పుడో ఒకసారి. ఓకే. సో మీరు ఇలాగే అంత సక్సెస్ఫుల్గా సీరియల్స్ చేస్తూ ఉండాలి, మా అందరినీ ఏడిపిస్తూ ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.